హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో జింజర్ గార్లిక్ పేస్ట్. దీనికోసం జింజర్ అల్లం 250 గ్రామ్స్, గార్లిక్ 250 గ్రామ్స్ తీసుకోవాలి. అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది వాటర్లో వేసి కొద్దిసేపు నానబెట్టుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. వెల్లుల్లి కూడా రెబ్బలు తీసి నీట్గా రెబ్బలు విడిగా తీసి ఈ వెల్లుల్లిని కూడా రెడీ చేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా ఒలుచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. అల్లం ఇలా చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత వీటిని మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పేస్ట్ మెత్తగా అయ్యేదని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ టైమే మెత్తగా రాదు, ఇందులో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేయాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 year వరకు నిల్వ ఉంటుంది. ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఫ్రీజర్లో ఎక్కువ పెట్టేసి కొద్దిగా తీసి చిన్న డబ్బాలో పెట్టుకొని అది అయిపోయిన తర్వాత మరలా ఆ డబ్బాలో వేసుకుంటూ ఈ 1 year వరకు వాడుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా మిక్సీకి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లాన్ని ఈ వెల్లుల్లి పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మరలా ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 సార్లుగా ఈ మిశ్రమాన్ని ఒక 2 సార్లుగా మిక్సీకి వేసుకోవాలి. 250 గ్రామ్స్ అల్లానికి 250 గ్రామ్స్ గార్లిక్ ఎక్కువైనా పర్వాలేదు, అల్లం మరి ఎక్కువ వేసుకోవసరం లేదు. ఇది 1/2 kg వరకు అవుతుంది. ఇలా చేసి పెట్టుకున్నప్పుడు చికెన్కి కానీ వేరే మసాలా కర్రీలకు కూడా మనకి చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి రెండు కలిపి ఒకసారి మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. చికెన్ మసాలా కర్రీలకి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా ఉంటే మనకి ఈ కర్రీస్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ తగలనీయకుండా మూత పెట్టేసి ఫ్రీజర్లో కానీ విడిగా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని వాడుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.